హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి హోమ్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం దొండకాయ వెల్లుల్లి కారం అయితే చేసుకుందామండి. ఏమి తినబుద్ధి కానప్పుడు, నోటికి రుచిగా తినాలి అని అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ముందుగా దొండకాయలను తీసుకొని నేను ఒక 1/2 kg దొండకాయలు అయితే తీసుకున్నాను. మంచిగా కడుక్కొని వీటిని నిలువుగా కట్ చేసుకోవాలండి. సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ని పెట్టుకొని దాన్ని హీట్ చేసుకున్న తర్వాత కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ధనియాలు వేసి పోపు అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ అయిన పోపులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఉండాలండి. మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా పక్కన ఒక రోల్ తీసుకొని రోట్లోకి టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఎల్లిగడ్డని తీసుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి. టీ స్పూన్ సాల్ట్, టీ స్పూన్ కారం వేసుకొని మంచిగా దంచుకోవాలండి. ఇలా దంచుకోవడం వలన మంచిగా ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అవుతాయి. దీన్ని ఇంతకుముందు మనం ఫ్రై చేసుకుంటూ ఉన్నాం కదా, పక్కన దాంట్లో కొద్దిగా టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 10-15 నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి మంచి కలర్ అనేది వస్తుందండి దొండకాయలు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న మిశ్రమం అయితే ఉంది కదా, వెల్లుల్లి కారం మిశ్రమము, దాన్ని కూడా దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇంతకుముందు దంచుకున్న వెల్లుల్లి కారంని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను కారం, ఉప్పు అనేది నా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ అనేది పెంచుకోండి. అంతే. ఇలా 10 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకొని దించే ముందు కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసి దింపేస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక్కసారి నా కోసం ట్రై చేయండి. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే నన్ను ఫాలో చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇట్లాగే నన్ను ఎప్పుడు నా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్.